మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము మొదటి నుంచి 3 వరకు. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలుల మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు ఏబేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా. దేవుని వాక్యము నిమిత్తమై ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీ పాదములకు నాయన వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నీ దయ సంకల్పాన్ని బట్టి, కృపను బట్టి నాయన ఈ రాత్రి ఈ దినమందు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. నీ సన్నిధికి కూడి వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు. పాటలు పాడిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. వాక్యము చదువుకొని ఉండగా దీవించి ఆశీర్వదించండి. చదువుబోయేటువంటి లేఖనాలు కూడా దీవించి మీరు మాతో మాట్లాడుమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున దీనదాసుని కూడా జ్ఞాపకం చేసుకొని మీరు వాడుకొనుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనము చదువుకొని ఉన్నాం. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలుల మీద న్యాయాధిపతులుగా నియమించెను. సమూయేలు వృద్ధుడైపోయినాడు అని వాక్యం చెబుతూ ఉంది. మనిషి జీవితము 3 దశలు. ఒకటి బాల్యము, రెండవది నడిప్రాయము, మూడవది వృద్ధాప్యం. పుట్టినవాడు గిట్టక తప్పదు అన్నట్టుగా జన్మించిన వాడు మరణించక తప్పదు అనేది గుర్తుంచుకోవాలి. బాల్యము ఎప్పుడు ఉండదు, యవనము ఎప్పుడు ఉండదు. వృద్ధులు కావాల్సిందే, మరణించాల్సిందే. సావు ఖాయమా, సంసారము ఖాయమా అంటే సావే ఖాయము, సంసారం ఎప్పటి ఖాయం కాదు అని లోక సామెత. కాబట్టి సమూయేలు వృద్ధుడైనప్పుడు అనే మాట రాయబడింది. తన కుమారులైన లేదా తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించినాడు. దావీదు కూడా వృద్ధుడైనాడు. ఆ సంగతి మనం ఎరుగుదము, తర్వాత వచ్చిన మనం చూస్తాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులైతేనేమి, ఆది మానవుడైన ఆదామైతేనేమి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా వృద్ధుడు కావాల్సిందే, మరణించాల్సిందే. అది ఖాయం అనేది గుర్తుపెట్టుకుందాం. అయితే సమూయేలు
దేవుని సేవకుడు. సమూయేలు దేవుని సేవకుడు. సమూయేలు ఒక ప్రవక్త. సమూయేలు ఒక న్యాయాధిపతి. సమూయేలు ఒక యాజకుడు కూడా. దేవుడే సమూయేలును ఏర్పాటు చేసుకున్నాడు. సమూయేలు యొక్క పరిపాలన అంతా కూడా బాగానే ఉంది. అతడు ఏమి చేశాడో, తాను ఏమి ఆశించలేదో ఆ సంగతులు మనము మిగతా అధ్యాయాల్లో చూస్తాం. ఈ దినమందు కుమారుల గురించి కొంత ఆలోచన చేద్దాం. న్యాయాధిపతులుగా నియమించినాడు సమూయేలు. వారి పేర్లు రాయబడినాయి ఇక్కడ. మొదటి వాని పేరేమో ఏవేలు, రెండవ వాని పేరేమో అబియా అని వ్రాయబడి ఉంది. ఏవేలు అనగా అర్థమేమిటి? ఈ పేరు వప్ని అని ఉంది. సరే, ఏదేమైనా వారి పేర్లు ఇట్లా ఉన్నాయి. మొదటి వచనానికి కొన్ని వచనాలను జ్ఞాపకం చేస్తాను, చూడండి, జాగ్రత్తగా విందాం. ద్వితీయోపదేశకాండము మొదటి అధ్యాయము 16వ వచనము చూద్దాం. ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయము 16వ వచనం. అప్పుడు నేను మీ న్యాయాధిపతులలో మీ సహోదరుల వాద్యములను తీర్చి ప్రతి మనుషునికి వాని సహోదరునికి వాని యొద్దనున్న పరదేశికిని వాని న్యాయమును బట్టి మీరు తీర్పు తీర్చవలెను అన్నాడు. న్యాయాన్ని బట్టి మీరు తీర్పు తీర్చండి అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. మోసే ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినట్టుగా, దేవుడు మోసకు చెప్పినట్టుగా ఈ అధ్యాయంలో మనము చూడగలుగుతాం. నాయకుల ఎన్నిక ఇందులో మనం చూస్తాం. అయితే మోసే మాట్లాడుతూ, నేను మీ న్యాయాధిపతులలో మీ సహోదరుల వాద్యములను తీర్చి ప్రతి మనుషునికి వాని సహోదరునికి వాని యొద్దనున్న పరదేశికి న్యాయమును బట్టి మీరు తీర్పు తీర్చాలి. న్యాయాన్ని బట్టి మీరు తీర్పు తీర్చాలి. న్యాయమును అన్యాయంగా, అన్యాయమును న్యాయంగా ఎప్పటికీ తీర్చకూడదు. ఇది అన్యాయం అవుతుంది, అవునా, అక్రమం అవుతుంది. సహోదరుడైనా సహోదరి అయినా, ఇంటివాడైనా పొరుగువాడైనా, బంధువైనా బంధువు కానివాడైనా న్యాయము న్యాయమే, తీర్పు తీర్పే, అంతే. డబ్బున్నోడని డబ్బు లేనోడని భేదం ఉండకూడదు న్యాయం తీర్చేవానిలో. అతడు న్యాయాధిపతి, న్యాయం తీర్చాల అనేది అర్థమవుతుంది. 16వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఇదే న్యాయాధిపతుల గ్రంథంలోనే 16వ అధ్యాయము 18, 19 వచనాలు. 18, 19 వచనాలు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామములంటిను నీ గోత్రములకు న్యాయాధిపతులను నాయకులను నీవు ఏర్పరచుకొనవలెను. వారు న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చవలెను. నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కనులకు గుడ్డితనము కలుగజేయును, నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. న్యాయాధిపతుల నాయకుల ఏర్పాటు కూడా ఇంతలో మనకు కనిపిస్తుంది. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామములంటిలో
నీ గోత్రములకు న్యాయాధిపతులను నాయకులను నీవు ఏర్పరచుకొనవలెనని వాక్యం చెబుతుంది. కాబట్టి నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు అన్నమాట ఉంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు అని ఉంది. ఒకటి, న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. రెండవది, పక్షపాతము చేయకూడదు. మూడవది, లంచము పుచ్చుకొనకూడదు. లంచం పుచ్చుకోకూడదంట. న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. నీకొక న్యాయము, ఇతరులకు న్యాయం కాదు. న్యాయము న్యాయమే, అంతే. అది నీదైనా, ఎదుటి వాందైనా, పొరుగు వాందైనా, ఎవరిదైనా కానీ న్యాయము న్యాయమే. న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. రెండవదిగా, పక్షపాతము ఉండకూడదు. పక్షపాతం, అందరినీ ఒక కంట చూడాలి, అందరినీ ఒకే ప్రేమతో ప్రేమించాలి. పక్షపాతం ఉంటే నీకు పక్షపాతం వచ్చదు, అంతేం లేదు. అవునా? పక్షపాతం అంటే నీకేమొస్తుంది? పక్షపాతం వస్తుంది. మూడవదిగా, లంచం అన్నమాట. లంచం, సంతకం చేయాలన్నా లంచమే, ఏదైనా పని చేయాలన్నా లంచమే, పనికి పిలుచుకుపోవాలన్నా లంచమే, వ్యాపారములో లంచమే. అవునా? లంచం లేనిది పని జరగడం లేదు. లంచము లేనిది పని జరగడం లేదు. న్యాయాధిపతులు అట్నే ఉన్నారు, అధికారులు అట్నే ఉన్నారు, అందరు కూడా అట్నే ఉన్నారు. సంతకం చేయ అంటే నాకేం లాభము అంటాడు. అవునా? నాకేమి ఇస్తావు అంటాడు. లంచం దేశంలో మితిమీరిపోయింది. లంచగొండి దేశానికి శత్రు అని వాక్యం చెబుతుంది. ఒక చెట్టు వలిచేటువంటి పురుగుంట చూడండి, అది లోపలనే వలుస్తూ ఉంటుంది అన్నమాట. గాలి వచ్చినప్పుడు ఏమవుతుందంటే చెట్టు పడిపోతుంది, అంతే. అది కనిపించని పురుగుగాగా నేటి దినాల్లో న్యాయాధిపతులైన వాళ్ళు, అధికారులైన వాళ్ళు లంచాన్ని తీసుకుంటూ ప్రజలను మోసము చేస్తూ ఉన్నారు. ఆ మాట చూడండి ఎట్టుందో. ఏలయనగా లంచము జ్ఞానుల కనులకు గుడ్డితనం కలగజేస్తుందంట. అవునా? లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలగజేయును అని ఉంది. లంచం తీసుకొని తిని తిని తిని, అవునా, 2 కళ్ళు పోతాయి. 2 కళ్ళు పోతాయి. గుడితనం కలగజేస్తుందంట. ఇంకేముంది ఇంకా? నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించునన్నమాట ఉంది. నీతిమంతుల మాటలకు అపార్థం పుట్టిస్తాయంట. ఘోరం. కాబట్టి సమూయేలు కుమారులు ఏం చేశారు? సమూయేలేమో న్యాయాధిపతి, నీతిమంతుడు, ప్రవక్త, యాజకుడు, ఎవరి యొద్ద లంచం పుచ్చుకోలేదు. న్యాయం తీర్చినాడు కానీ లంచం పుచ్చుకోలేదు. కానీ వీళ్ళు ఏమైనారు? కుమారులు ఏమైనారు? ధనాపేక్షకులై, అవునా, అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షులై లంచములు పుచ్చుకొని న్యాయమును తిప్పివేయగా అనే మాట ఉంది. లంచం పుచ్చుకొని న్యాయం తిప్పేసినారంట. న్యాయము అన్యాయం చేశారు. ధనాపేక్షులైన వారు, లంచగొండితనం గలవారు, ధనం మీద పేక్ష గలవారే లంచం తీసుకునేది. అవునా?
చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి కానీ చాలా, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని వాక్యం చెబుతుంది. సమూయేలు కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక దేవుని ప్రజలపై నాయకత్వం వహించడంలో తమ తండ్రుల నుండి తమ బాధ్యతను వరసగా స్వీకరించిన కొడుకులు అనేక సార్లు ఎలా తప్పిపోయారో పాత నిబంధనలో మనకు కనిపిస్తూ ఉంది. తప్పిపోయినారు, దేవుని మార్గాన్ని విడిచిపెట్టిపోయినారు. వాక్యం చదవాలి. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 28వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 28వ వచనాన్ని మనము చదువుదాం. మిద్యానీయులు ఇశ్రాయేలీయుల ఎదుట అనుపబడి అటు తరువాత తమ తలలను ఎత్తుకొనలేకపోయిరి. గిద్దోను దినములలో దేశము 40 సంవత్సరములు నెమ్మదిగా ఉండెను అనే మాట రాయబడింది. గిద్దోను రాజరికాన్ని తిరస్కరించినట్టుగా మనం చూస్తాం. గిద్దోను నేను మిమ్మును ఎలా నా కుమారుడును మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పిన మాట ఉంది. చూడండి 23వ వచనము మనం చూడగా అందుకు గిద్యోను నేను మిమ్మును ఏలను, నా కుమారుడును మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పాను. 24వ వచనం. మరియు గిద్యోను మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములనున్న పోగులను నాకు ఇయ్యవలనని మనవి చేయుచున్నానెను. వారు ఇష్మాయేలీయులు గనుక వారికి పోగులుండెను అనే మాట ఉంది. ఇలాగా మనం చదువుకుంటూ వస్తే మనకు అనిపించే ఒక మాట ఏమిటంటే, ఇశ్రాయేలందరూ అక్కడికి పోయి దాన్ని అనుసరించి వ్యభిచారులై అనే మాట రాయబడింది. వ్యభిచారులై అనే మాట రాయబడింది. ఎవరు? ఇశ్రాయేలందరూ గుడక. అది గిద్యోనుకును అతని ఇంటి వారికి ఉరిగా ఉండెను. మిద్యానీయులు ఇశ్రాయేలు ఎదుట అనుపబడ్డిరి. ఎప్పుడు అనుపబడ్డారు అంటే, ఎప్పుడైతే గిద్యోను వచ్చాడో, దేవుడు గిద్యోను ఏర్పాటు చేసుకున్నాడో అప్పుడు. అంతకు ముందేమో మిద్యానీయుల కింద వీళ్ళు బానిసలుగా ఉన్నారు. ఇశ్రాయేలు పంట వేస్తే మిద్యానీయులు కోసుకుని వెళ్ళిపోయేవారు. వీరు ఇత్తనం వేసి నీళ్లు పెట్టి మందేసి పంట పండిస్తే రాత్రికే మిద్యానీయులు వచ్చి పంటను కోసుకుని వెళ్ళిపోయేవారు. ఆనాటి దినాలు ఎంతో భయంకరంగా ఉన్నాయి. అలాంటి దినాల్లో దేవుడు గిద్యోను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి గిద్యోని దినములలో దేశము 40 సంవత్సరాలు నెమ్మదిగా ఉండెను అనే మాట. నెమ్మదిగా ఉండాలంటే న్యాయాధిపతి ఎట్లా ఉండాలా? పర్ఫెక్ట్గా ఉండాలి. న్యాయము సరిగ్గా విచారించువాడై ఉండాలి, తీర్పు తీర్చువాడై ఉండాలి. అప్పుడు అప్పుడు ఇశ్రాయేలందరూ నెమ్మదిగా ఉండగలుగుతారు అనేది అర్థమవుతుంది. 9వ అధ్యాయము 1వ వచనం. జెరుబ్బాబేలు కుమారుడైన అబీమెలెకు షెకెములోనున్న తన తల్లి సహోదరుల యొద్దకు పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబీకులందరితోనూ మీరు దయచేసి షెకెము యజమానులందరూ వినున్నట్లు వారితో మాట్లాడండి. మీకేది మంచిది? జెరుబ్బాయేలు యొక్క కుమారులైన
70 మంది మనుషులందరూ మిమ్మల్ని ఏలుట మంచిదా? ఒక్క మనుషుడు మిమ్మల్ని ఏలుట మంచిదా? నేను మీ రక్త సంబంధిని జ్ఞాపకం చేసుకునుడి అని పలుకుడా నేను అనే మాట వ్రాయబడి ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, జెరుబ్బాయేలు కుమారుడైన అబీమెలెకు గురించి రాయబడిన మాట. గిద్యోను, అబీమెలెకు వీరిద్దరూ ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో కనిపిస్తారు. వీరు న్యాయమును ఉన్నది ఉన్నట్టుగా తీర్చారు. ఇక వీరి తర్వాత మనము చూస్తే చాలా గందరగోళంగా మనకు కనిపిస్తూ ఉంది. ఆ మాటలు మనము కొంత జ్ఞాపకం చేసుకోవాలా. ఏలి కుమారుల గురించి మనం విన్నాం కాబట్టి ఒక మాట గుర్తు చేసి అట్లా నేను వెళ్ళిపోతాను. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము వచనం 12వ వచనంలో, ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారి మిక్కిలి దుర్మార్గులై ఉండిరి అనే మాట మనకు కనిపిస్తుంది. ఇవి మనం చూస్తాం. ఇక దేవుని వాక్యం చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఇక మనం ఆలోచన చేస్తే సమూయేలు కుమారులు దావీదు అతని కుమారులు, సొలొమోను అతని కుమారుడు, న్యాయాధిపతులు వారి కుమారులు ఎలా ఉన్నారో కొంత మట్టుకు మనము ఆలోచన చేసేవారుగా ఉండాలి. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయము 12వ వచనం చూడాలి. 15వ అధ్యాయము 12వ వచనం చూడండి. మరియు బలి అర్పింపవలెనని ఉండి అబ్షాలోము గిలోనీయుడైన అహీతోపేలు అను దావీదు యొక్క మంత్రిని గీలో అను అతని ఊరి నుండి పిలిపించి ఉండెను. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరి ఎక్కువగుట చేత కుట్ర బహు బలమాయను అనే మాట ఉంది. అబ్షాలోము ఎవరు? దావీదు కుమారుడు. అబ్షాలోము దావీదు కుమారుడు. దావీదు మీద అబ్షాలోము తిరుగుబాటు కనిపిస్తుంది. తండ్రేమో యథార్థవంతుడు, దేవుడు కోరుకున్నటువంటి వాడు. అవునా? దావీదును దేవుడు ఇష్టపూర్వకం కోరుకున్నాడు. నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు దేవుడు. అంత మంచోని మీద ఎలాంటి కొడుకు పుట్టినాడు? తండ్రినే చంపాలనుకుంటున్నాడు. కొడుకు తండ్రిని చంపాలని కుట్ర వేశాడు. తండ్రి రాజ్యాన్ని తను లాక్కోవడానికి, దావీదు యొక్క రాజ్యాన్ని, అబ్షాలోము యొక్క తండ్రి రాజ్యాన్ని లాక్కోవడానికి ఏం చేశాడంట? కుట్ర పడినాడంతేం లేదు, చంపాలనుకుంటున్నాడు. అందుకోసమే ఇలా వాక్యము చెబుతుంది, బలి అర్పింపవలెనని ఉండి అబ్షాలోము గిలోనీయుడైన అహీతోపేలు అను దావీదు యొక్క మంత్రిని పిలిపించినాడు. అహీతోపేలు ఎవరంటే దావీదు యొక్క మంత్రి. అహీతోపేలు మాట ఇస్తే, అహీతోపేలు ప్రవచిస్తే ఇంకా దేవుడు ప్రవచించినట్టే, అది ఖచ్చితంగా జరగాల్సిందే. అంత జ్ఞానం గలవాడు అహీతోపేలు. అలాంటి వాణ్ణి తన యుద్ధకు పిలిపించుకున్నాడు అబ్షాలోము. తర్వాత ఏం జరిగిందో మనకు బాగా తెలుసు. అహీతోపేలు యొక్క ఆలోచన నెరవేరకపోగా అహీతోపేలు ఇంటికి వెళ్ళి ఇల్లు సిద్ధపరచుకొని ఉరేసుకొని చచ్చిపోయినాడు.
దావీదు కుమారుడు తండ్రి మీద తిరుగుబాటు చేశాడు. తండ్రి మంచోడే, కుమారుడు మాత్రం తిరుగుబాటుదారుడు. నా కడుపున చెడబుట్టిన వదరా అంటారు చూడండి కొంతమంది పిల్లలను చూసి. అట్లా అన్నమాట అబ్షాలోం కొడుక. అట్లా అబ్షాలోమంతా అందగాడు, అబ్షాలోమంతా సౌందర్యం గలవాడు ఇశ్రాయేలులో ఎవరు కూడా లేరు. అంత అందంగాడు. దేవుడు అంతగా దావీదుకి ఇస్తే ఈ అబ్షాలోము తండ్రి మీదనే తిరుగుబాటు చేసినాడు. చివరికి కుక్కసావు వచ్చినాడు. భూమికి మధ్య ఆకాశానికి మధ్య వేలాడుతుండగా దావీదు యొక్క అక్క కుమారుడు బాణమేసి చంపినాడు. అది వాళ్ళ పరిస్థితి. చూడండి, రాజుల మొదటి గ్రంథము చూద్దాం ఒకసారి. రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో, 1వ అధ్యాయము 5వ వచనంలో, అగీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజునగుదునని అనుకుని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 10 మంది మనుషులను ఏర్పరచుకొనెను. అతని తండ్రి నువ్వు ఇలాగున ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలుగా చేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు, అబ్షాలోము తర్వాత పుట్టినవాడు. ఎవరు? అదోనియా. ఇతడు కూడా సౌందర్యవంతుడు అంట. అవునా? బహు సౌందర్యం గలవాడు అనమాట. బహు సౌందర్యం గలవాడు. అయితే ఏం జరిగింది అంటే ఇలా చెప్పుకోవాల్సిందే. అదోనియా రాజ్యకాంక్ష గలవాడు. రాజ్యం నేను తీసుకోవాలా, రాజ్యం నేను ఏలాలా, నేను రాజు అనిపించుకోవాలా, నేను ఎమ్మెల్యే అనిపించుకోవాలా, నేను ప్రెసిడెంట్ అనిపించుకోవాలా, నేను ఒక అధికారి అనిపించుకోవాలా. ఇట్లా కొంతమందికి ఆశలు ఉంటాయి. అవునా? కొంతమందికి ఆశలు ఉంటాయి. అలాగనే తాను ఆశపడ్డాడు. కానీ ఏమైంది పరిస్థితి? 6వ వచనంలో, 7వ వచనం చూడండి. 7వ వచనంలో, అతడు షెరూయా కుమారుడైన యోవాబుతోను యాజకుడైన అబ్యాతారుతోను ఆలోచన చేయగా వారు అదోనియా పక్షము వహించి అతనికి సహాయము చేసిరి. గాని యాజకుడైన సాదోకును యెహోయాద కుమారుడైన బెనాయిను ప్రవక్త అయిన నాతానును సిమియును రేయును దావీదు యొక్క సూరులను అదోనియాతో కలుసుకొనక ఉండిరి అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. దావీదు చనిపోయినాడు. దావీదు చనిపోయిన తర్వాత రాజ్యం ఎవరు పరిపాలించాల? రాజ్యాన్ని సొలొమోను పరిపాలించాల. తాను చనిపోతూ చెప్పాడు. దావీదు సొలొమోను పిలుచుకున్నాడు. దావీదు అధిపతులు అందరం పిలుచుకున్నాడు. రాజ్యాన్ని సొలొమోనుకు అప్పగించాడు. కానీ ఇతడు ఆశపడుతున్నాడు. అదోనియా ఆశపడుతున్నాడు. అది ఎట్లయితుంది? తండ్రి మంచోడే, కానీ కొడుకు మాత్రం రాజ్యకాంక్ష గలవాడు. అయినా తాను బతకలేదులండి. తాను చంపబడ్డాడు. తనతో ఏకీభవించిన వారు చంపబడ్డారు. అది వేరే సంగతి. అయినా తండ్రులు న్యాయాధిపతులుగా ఉండి బాగా పరిపాలన చేస్తే కుమారులు మాత్రం చెడిపోయినారు అనేదే మన అంశం. ఇక సొలొమోను కాడికి వస్తే ఇలా వాక్యం చెబుతుంది. చూద్దాం.
రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 43 వచనం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 43వ వచనం. అంతటా సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పురమందు సమాధి చేయబడెను. తరువాత అతని కుమారుడైన రెహాబాము అతనికి మారుగా రాజాయను అని ఉంది. రెహాబాము అతనికి మారుగా రాజాయను. రెహాబాము ఇలాంటి వాడు మనకు బాగా తెలుసు. తన తండ్రి రాజ్యములో 12 గోత్రాలు కలిసిమెలిసి ఉన్నాయి. ఎప్పుడైతే సొలొమోను చనిపోయినాడో అప్పుడు 12 గోత్రాల వారు వచ్చి, మీ నాయన మా మీద బరువు ఎక్కువ పెట్టినాడు, నువ్వు దాన్ని తగ్గిస్తే కనుక మేమందరం నీకు దాసులమవుతాం అని అడిగి హెచ్చరించిపోయినారు. పోయిన తర్వాత ఈ రెహబాం అంటాడు, మీరు 3 రోజులు ఆగి రండి, అప్పుడు చెప్తాను మీకు ఏ సంగతి అని చెప్తాడు. ఆ తర్వాత పెద్దలను పిలిపించి ఇటు అడుగుతున్నారు ఇశ్రాయేలు అంటే, ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, నిన్ను నీవు తగ్గించుకొని వాళ్ళకి పరిచయం చేస్తే కనుక, నిన్ను నువ్వు తగ్గించుకొని వారికి పరిచయం చేస్తే కనుక నీ రాజ్యము బలపడుతుంది, నువ్వు గొప్పోడవవుతావు అని చెప్పినారు వాళ్ళు. చెప్తే సరే అన్నాడు. వాళ్ళని పంపించినాడు. తనతో పెరిగినటువంటి యవనస్తులను పిలిపించి అడిగాడు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పినారంటే కదా, నా తండ్రి చిటికన వేలు కంటే నా వేలు అంటే గొప్పదంటాడు. తర్వాత నా తండ్రి మిమ్మలను కొరడాలతో శిక్షిస్తే నేను కదా కఠినంగా శిక్షిస్తాను మిమ్మలను అని మాట్లాడినాడు. ఇలా మాట్లాడితే ఎవరుంటారు? ఎవరు ఒప్పుకుంటారు అసలు? అవునా? ఆ మాటలు మనకు ఇందులో మనకు కనిపిస్తాయి. మాట చూడండి, చదువుకున్న మాటని 11:11లో లేదా 12:11 చూడండి. 12వ అధ్యాయం 11వ వచనంలో, నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టెను, సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయుదును. నా తండ్రి సబుకులతో మిమ్మును శిక్షించెను, సరే నేను కొరడాలతో మిమ్మును శిక్షించును కదా. ఇట్లా చెప్పిన సలహా యవనస్తులు చెప్పిన సలహా. యవనస్తుల సలహా అంత ఇట్నే ఉంటుంది. వారికి ఏం తెలుసు? యవనస్తులకు ఏం తెలుసు? అవునా? పెద్దోళ్ళు అనుభవించి చెప్తారు ఏదైనా. పెద్దలను మాట వింటే మనం బాగుపడతాం. కానీ మనతోటి స్నేహితులు, మనతో పెరిగిన వాళ్ళతో ఆలోచన చేస్తే ఆ ఆలోచన ఎప్పటికీ సక్సెస్ కానీ కాదు. పెద్దల మాట వింటే కనుక 10 గోత్రాలు పక్కకు పోయేటివి కాదు. ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే ఇశ్రాయేలు 10 గోత్రాలు అన్నీ కూడా పక్కకు పోయినాయి. ఈయనకు మిగిలిన ఎన్ని గోత్రాలు? 2 గోత్రాలు మాత్రమే. తండ్రి మంచోడే, కానీ కుమారుడు మాత్రం మంచివాడు కాదు అనేది మనకు అర్థమవుతుంది. న్యాయాధిపతులు, నాయకులు ఎలా ఉండాలో అందుకు వ్యతిరేకులు వీళ్ళు అనేది మనకు జ్ఞాపకము చేస్తుంది లేఖన భాగం. చూడండి ఒక మాట. నిర్గమాకాండము 23వ అధ్యాయము 6వ వచనంలో, నిర్గమాకాండం 23వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చూద్దాం. దరిద్రుని వాద్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు, అబద్ధమునకు దూరంగా ఉండము, నిరపరాధి అయినను నీతిమంతుడైనను చంపకూడదు, నేను దుష్టుని నిర్దోషిగా ఎంచను, లంచము తీసుకొనకూడదు, లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలగజేసి నీతిమంతుల మాటకు అపార్థము చేయించును. చాలు. ఈ 3 వచనాలు 2 వచనాల్లో మనకు కనిపించే మాటలన్నీ కూడా అవి అనేది మనకు కనిపిస్తుంది. ఇక ద్వితీయోపదేశకాండం 16-19లో మనము ఒక మాట చూడాలి. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం 19 మనం చదువుకున్నాం. కీర్తనల గ్రంథం 15:5వ
వచనం. 15వ కీర్తన 5వ చరణం చదువుకుందాం. తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడను కదల్చబడడు అనుంది. ఎన్నడు కూడా కదల్చబడడు అంటే న్యాయంగా పరిపాలించే నాయకుడు అతడు ఎన్నడు కదల్చబడడు, దిగిపోడనమాట. తను బతికినంత కాలము న్యాయమే చేస్తాడు, న్యాయం తీరుస్తాడని దీనికి అర్థంగా మనము ఆలోచన చేయొచ్చు. ఇంకా చివరిగా ఒక మాట మనం చూస్తే కనుక 82వ కీర్తన అంతా కూడా 82వ కీర్తన అంతా కూడా అన్యాయపు తీర్పుల ఖండన ఇందులో మనకు కనిపిస్తుంది. దేవుని సమ్ముఖములో దేవుడు నిలిచి ఉన్నాడు. మొదటి వచనంలో దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుతున్నాడు. ఎంతకాలం మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు, ఎంతకాలము భక్తినుల ఎడల పక్షపాతము చూపుదురు. పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చండి. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతుల నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు. దేశమునకు ఆధారములన్నీ కదులుచున్నవి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు, అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు. దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము, అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందురు అనే మాట కనిపిస్తుంది. ఈ అధ్యాయం అంతా కూడా అన్యాయపు తీర్పుల ఖండన మనకు కనిపిస్తుంది. అన్యాయపు తీర్పు అనేది వాక్యం చెబుతుంది. మంచిది. సమూయేలు కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక దేవుని ప్రజలపై న్యాయకత్వము వహించకుండా లంచగొండితనం గలవారై, అవునా, న్యాయము తిప్పేసినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. తండ్రి మంచోడే, కానీ కుమారులు మంచివాళ్ళు కాదు. ఏలి మంచోడే, ఏలి కుమారులు మంచోళ్ళు కాదు. దావీదు మంచోడే, అబ్షాలోము అదోనియా మంచోడు కాదు. సొలొమోను మంచోడే, రెహబాము మంచోడు కాదు. అవునా? ఇట్లా మనకు చాలా కనిపిస్తాయి. అయితే ఈ వాక్యము మనందరికి వర్తిస్తుంది కాబట్టి మనము మన కుటుంబము, మన పిల్లలు ఎలా ఉండాలనో, మనం ఎలాగుండాలనో, మన పిల్లలు ఎలాగుండాలనో వాక్యం చెబుతుంది. కాబట్టి బుద్ధి కలగడానికి దేవుడు ఈ గ్రంథంలో ఈ మాట రాసి పెట్టాడు. మనం సరిచేసుకుందాం, మన పిల్లలను సరిచేద్దాం. మనమందరం కూడా సమాజానికి, సంఘానికి, దేవునికి మంచి నమ్మకమైన వారుగా జీవించుదాం. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరలోకమందున్న దేవా, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరు అందించిన ఈ లేఖన సత్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అనేకుల హృదయాల్లో భద్రపరచుమని, విశేషించి నాయకులైన వాళ్ళు ఎలా పరిపాలించాలనో ఈ వాక్యము ద్వారా గ్రహించినట్లుగా మీరు సహాయం చేయమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ
సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.